మీరు చెప్పండి ఏం పరిస్థితి? మేము గత 6-7 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ అక్కడ. మాకు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అది భూదాన సంబంధించింది అనేసి మేము అక్కడ నివాసం చేస్తున్నాం. మా అత్తగారి కుటుంబం నుంచి అందరం ఒక్కటే గదిలో ఉండలేక కాగితాల అప్లికేషన్ పెట్టుకొని మేము అక్కడ నివాసం చేస్తున్నాం సార్. మా ఆయన కూలి పని అక్కడి నుంచి బస్సులు సౌకర్యం లేదని, ఖమ్మంలో లోకల్లో పని దొరుకుతుందని మేము పని కోసం అనేసి అక్కడ నివాసం వేసుకొని ఉంటున్నాం సార్. చిన్న చిన్న పిల్లల్ని మేము ఎంతో కష్టపడుకుంటూ పావుల్లో తేలల్లో కరెంటు లేకపోయినా నీళ్ళు లేకపోయినా మేము ఎంతో కష్టపడి అక్కడ ఉంటున్నాం సార్. అకస్మాత్ వచ్చి ఇల్లులు కూలగొట్టారు సార్. మాకైతే అక్కడే మాకు ఇల్లులు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయాలి సార్ ప్రభుత్వం. ఎంతగానో మేము ఓట్లేసి గెలిపించింది మాకు ఆ యొక్క సీనన్న గారు మాకు ఏదైనా మార్గం చూపిస్తారు, ఇలా నివాసం ఏమైనా చూపిస్తారేమో అనుకున్నాం. కానీ సార్ మమ్మల్ని ఇట్లా రోడ్డున పాలు చేస్తారని 4-5 రోజులు బట్టి పరిస్థితి మాకు వస్తుంది సార్. భోజనం మాత్రం పంపిస్తారులే కానీ మాకు ఏమాత్రం సంతృప్తి లేదు సార్. ఆ రోజు అనుకోకుండా వాళ్ళు వచ్చారు సార్. జేసీబీలు తీసుకొని వచ్చి మొత్తం ఇల్లులన్నీ గొలగొట్టారు సార్. మా ఇల్లు ఉంది సార్. మాది రేకుల షెడ్డే సార్. మాది మా స్తోమత తగ్గట్టుగా మేము కట్టుకున్నాం సార్. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు కట్టుకుంటారు సార్. కరెంటు లేకపోతే నీళ్ళు 9 నెలల నుంచి అక్కడ కరెంటు లేకుండా దీపాలు పెట్టుకొని సోలార్ తలా 100-1000 రూపాయలు అట్లా వేసుకొని సార్ మేము దీపాలు పెట్టుకొని సోలార్ తెప్పించుకొని నీళ్లు సౌకర్యం చేసుకొని అక్కడ నివాసం చేస్తూనే ఉన్నాం సార్. అయినా కూడా వాళ్ళు ఈ మాత్రం కూడా అసలు నీళ్ళు ఇవ్వట్లేము. ఇట్లే కలెక్టర్ ఆఫీస్ పోయి ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నోసార్లు పిటిషన్ చేసినప్పటికి కూడా వాళ్ళు ఒక్క రోజు 4 ట్యాంకర్లు పంపిస్తే 4 సంవత్సరాల నుంచి అట్లా బతుకుతారు సార్. వాళ్ళైతే ఒక బిందె నీళ్ళు ఉంచుకొని వాళ్ళు బతకగలుగుతారా సార్? ఆ ప్రభుత్వం అయితే మాత్రం ఎంతో కష్టపడి ఉంటున్నాం సార్. మేము చిన్న చిన్న పిల్లగాళ్ళు వేసుకొని పాములు వచ్చినా కూడా తేళ్ళు వచ్చినా మా అక్క గారికి అయితే 70,000 హాస్పిటల్కి ఖర్చు అయింది సార్. తాడు జరిగి కుడితే 4 సంవత్సరాల క్రితం. ఈ ప్రభుత్వం ఈ రోజు మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారు ఏంది ఇక్కడ పరిస్థితి? 9 నెలల బట్టి మేము చీకట్లో ఉంటున్నా, మీరు ఎందుకు రాలేదు సార్? మాకు ఎంత బాధ ఉంటుంది సార్ చెప్పండి సార్. మీరు మాత్రం 9 నెలల బట్టి మీడియా కూడా తెలియదు సార్. చీకటి వెలుగుమట్ల గ్రామం ఉంది, ఇప్పుడు చీకటి ఉంటుంది. ఎందుకు ఇక్కడ ప్రజలు ఉన్నారా లేరన్న ఒకసారి మీరు వచ్చారా సార్? అసలుకి మరి ఇంత బాధకుంటున్నాం సార్ అసలుకి మేము. ఏం కోరుకుంటారు మీరు ప్రభుత్వం? మా స్థలాలు మాకు చూపిస్తే మేము ఉంటాం సార్. ఎక్కడ ఎంక్వైరీకి వచ్చినా స్థానికంగా ఉన్నా కూడా ఒక్క గదిలో తల్లి 5 కుటుంబం 4-5 ఫ్యామిలీలు ఉండలేకనే కదా సార్ మేము బయటకు వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని మరి ఉండేది మేము ఇక్కడ. అమ్మా చెప్పు తల్లి, ఏం పేరు పేరు చెప్పు 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 మీరు చెప్పండి. ఏం జరిగింది అసలు? ఏముంది సార్, మేము ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఉమ్మడి కుటుంబంలో ఉండలేక ఇంట్లో స్థలాలు ఉన్నాయి, కొంచెం డబ్బులు కడితే వస్తుంది అని, ఫ్యూచర్లో అయినా వస్తుంది అనే హోప్తో వెళ్ళినాము. చిన్న పిల్లల్ని వేసుకున్నాం. పెళ్ళి కాకముందు నుంచి వెళ్ళినాం. ప్రెగ్నెంట్ అట్లా అక్కడే ఉన్నాము. ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నాము. అప్పుడప్పుడు రావడము ఇట్లా అక్రమదారులు అనే పేరు పెట్టి చెప్తూనే ఉన్నారు. కరెంట్ లేవు, వాటర్ లేవు. మాకంటే ముందు నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి అసలు వాళ్ళు ఉంటున్నారు. అంటే చెట్లు అడవిలాగా ఉన్న ప్రాంతాన్ని ఇట్లా కొంచెం నార్మల్ ప్లేస్ లాగా చేశారు. మేము వెళ్ళి ఒక 5 years అవుతుంది సార్. అక్కడే ఉంటున్నాము. జాబులు చేసుకుంటా అవి చేసుకుంటూ నీళ్ళు లేక, కరెంట్ లేక, దోమలు. ఒక 9-10 months నుంచి అసలు కరెంటే లేదు. వెలుగు మట్లని చీకటి మట్లా చేశారు. తర్వాత అందరికీ తెలుసు పక్కనే కలెక్టరేట్ ఉంది. ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పుడు ఇప్పటి వరకు కూడా 3 మంత్రులు ఎవరు కూడా రాలేదు. అసలు ఎందుకు రాలేదు? అదే సరిగా పిల్లలకి అంటే మాకంటే కొంచెం మాకు టైం పడుతుంది. మేము సెకండ్ షిఫ్ట్లో వెళ్ళిన వాళ్ళము. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకైతే కొంతమందికి ఉన్నది. మాకు కూడా వస్తుంది అనే ఒక హోప్తోనే పోరాటాలు చేస్తున్నారు, కోర్టులో పెడుతున్నారు. మేము కూడా వెళ్తున్నాం, పెద్దవాళ్ళని కలుస్తున్నాం. కరెంటు కావాలి, వాటర్ కావాలి చెప్తున్నాం. ఒక ఇది ఏమంటారు, ఇది ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఒక పిల్లలకి అంగన్వాడీ కూడా లేదు ఇక్కడ. వాటి కోసం అన్నిటి కోసం పోరాటం చేస్తూ ఉన్నట్లు మామూలుగా వస్తుంది ఒక హోప్తోనే ఉన్నాము. తర్వాత సడన్గా మిడ్-నైట్ వచ్చి ఒక 3000 members వచ్చి సడన్గా వచ్చి ఇట్లా చేయడం, కనీసం నోటీసులు కూడా ఏమి ఇవ్వలేదు. ఇట్లా అన్నట్టే సడన్గా వరద బాధితులు కన్నా ఘోరం ఇది. ముందే హెచ్చరిక, తుఫాన్ హెచ్చరిక వస్తుంది, మాకు ఎలాంటి హెచ్చరిక లేదు. సార్ అంటే మామూలుగా కట్టుకున్నాము, ఇట్లా రేకులు అట్లా. ఫస్ట్ మేము కట్టుకున్నది కూల్చేశారు ప్లేస్లో. కూల్చేస్తే ఫస్ట్ కట్టుకున్నాం మేము, కూల్చేశారు. మళ్ళీ వేరే దగ్గర అయ్యో అనేసి చూపించారు, మళ్ళీ అక్కడికి వచ్చేసినాం. ఇది 2వ సారి. 2 సార్లు. ప్రభుత్వం మా ప్లేస్లో మాకు కావాలి, మాకు నష్టపరిహారం మాకు కావాలి.
పక్కా ఇల్లు కావాలి మాకు, అంతే.